ఉన్నామంటే ఏంద్రా ఇది టీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాం. చాయ్ బజార్. అలా మనకి అన్ని రకాల చాయ్ టీ పౌడర్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ దొరికింది, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఏడున్నారు మన వాళ్ళు. ఏం ఐస్ క్రీమ్ తీసుకున్నారా? పైనాపిలా? మామూలు మీకు ఏంద్రా నేను తింటా అని చెప్పి నాకు ఎట్లుందిరా? ఎంతరా ప్రైస్? ఎంతరా వంశీ? 40 ఈచ్ అంట. నేను కూడా ట్రై చేస్తా ఇక్కడ. ఎస్ ఐ వాంట్. ఏం చూస్తున్నావురా వంశీ? ఎంత ఉందిరా? 1950. మన దగ్గర అయితే 3000 ఉంటుంది ఏమో కదా. తీసుకుంటున్నావా మరి? తీసుకోవాలా? ఇవేంటి డార్క్ చాక్లెట్సా? 80 రూపీసా? ఓకే, ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఇవన్నీ చాక్లెట్సే. ఈ రో మొత్తం చాక్లెట్స్. ఇవి డార్క్ చాక్లెట్స్. కింద హనీ ఉంది. ఇక్కడ మనకి డేట్స్ ఉన్నాయి. హనీ ఒరిజినల్ హనీ 1 kg 440 రూపీస్. ఒరిజినల్ హనీ 1 kg 444 రూపీసా? మన దగ్గర ఆల్మోస్ట్ 600 ఉంటుందేమో మేబీ. చెప్పరా, మనోడేదో కొన్నాడు. ఏంద్రా? కాఫీ పౌడర్సా? కాఫీ, ప్యూర్ కాఫీ. Please try and tasty pure coffee. This one is 400 rupees. And this 350 rupees. 350? Yes, you can see this. క్వాంటిటీ ఎంత ఉందిరా? Quantity is I think 100 grams. అయిపోయిందారా నీ షాపింగ్? తీసుకున్నావా? మా వాడు ఫైనల్గా ఏమో తీసుకోండు. టీ పౌడర్ సార్, టీ పౌడర్ తీసుకోండు. ఎంత పడుతుందిరా? 5, 10 కదా ఈచ్. మనకు తక్కువనే ఉంటుంది. buy 1 get 1 free. సారీ, buy 3 get 1. ఇంకేమన్నా తీసుకుంటావు వంశీ? చూస్తున్నావు? Your smile lit up like a sunrise glow. Touch so soft where the seasons flow. We met where the stars take their flight. Every moment with you feels just right. Whisper your name in the rush of the breeze. Love like an ocean rippling with ease. Heartbeats sink into this melody. You and I. షాపింగ్ మాల్ ఇక్కడ చూపించినా కదా దగ్గర. లోపల ఫ్యాక్టరీకి వచ్చాం. ఇదంతా ఫ్యాక్టరీ. పట్టు ఏమంటారు, కేరళ పట్టు ఫ్యాక్టరీ. కేరళ అనగానే మనకి ముందుగా ఫస్ట్ గుర్తొచ్చేది వైట్ శారీ. మనకు కావాల్సిన కలర్ శారీస్ దారాలు ఉన్నాయి. ఆల్ న్యాచురల్ కలర్స్. మనకి ఇక్కడ తయారై ఇక్కడ షాప్లో ఆవిడ
శారీ చూస్తాను తీసుకుంటున్నాను శారీ మనం ఇప్పుడు ఒక పెద్ద వాటర్ ఫాల్ కి వచ్చేసినాం ఫ్రెండ్స్. వావ్ దట్ కొండ మించలి ఇక్కడికి పడుతుంది ఫ్రెండ్స్. మా వంశీగాడు స్నానం చేద్దాం అనుకుంటుండే ఆ కొండ మీదకి వెళ్ళి ఇట్లా మెల్లగా చూడండి ఫ్రెండ్స్ దట్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. ఫ్రెండ్స్ డేంజర్ రోడ్ ఫ్రెండ్స్. ఏంద్రా ఇక్కడ నుంచి మున్నార్ నుంచే అల్పికి పోతున్నాము. పోతున్నాము ఫుల్ అంటే ఫుల్ డేంజర్ ఉంది. చుట్టూ అడవి, ఏ లైట్ లేదు ఏం లేదు. చూడండి ఎంత చీకటి ఉంది అంటే బయట ఎంత చీకటి ఉందో చూడండి, ఏం లేదు. ఇంకా ఇళ్ళలో ఏదో లోయల గుంతలకి వెళ్ళి పోతున్నట్టుంది మాకు. లోయల నుంచి మొత్తం ఇది లోయనే చూడండి. అయితే ఆ అడవి ఫారెస్ట్ నుంచి దాటి సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. మా వంశీగాడు అయితే ఫుల్ భయపడ్డాడు అడవిలా. ఇప్పుడు సిటీకి రాగానే ఖుష్ అయిపోయాడు. కానీ అడవి మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ అది మాకైతే. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 80 ఏమైందిరా నడపడానికి వస్తలేదా? 80గా అంటున్నాం. కార్ తీసుకునేటప్పుడు ఏమో కార్లో పోదాం అన్నాడు. ఇప్పుడేమో రియాక్షన్ కాదురా. ఒక్కడ తినేంత ఉంది. 4 మెంబర్స్ అన్నాడు. ఎల్పీకి హలో గాయస్, డే 3 మున్నార్ నుంచి అల్పీకి వచ్చినాం. నైట్ 11 అయింది. రూమ్ తీసుకొని మా వాళ్ళు మొత్తం చదువుకుంటారు. చెక్అవుట్ చేస్తున్నాం రూమ్. ఇప్పుడు అల్పీలో ఫేమస్ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి బ్యాక్ వాటర్ ఫాల్ ఉంది. ఏం చేస్తాడు? ఏడు తిరుగుతుండే ఆడికి. లెట్స్ గో టు వెళ్తాం. అల్పీ బ్యాక్ వాటర్స్ అన్నారు కదా. బ్యాక్ వాటర్ చలో. అల్పీ బ్యాక్ వాటర్స్ వచ్చినాం. ఇవన్నీ ఇవన్నీ షికారా బోట్స్. ముందు నడుచుకుంటూ పర్సన్ మమ్మల్ని ఇప్పుడు ఈ బోట్లో తీసుకుపోతాడు. మొత్తం 1700కి మాట్లాడుకున్నాం. 3 hours అన్ని ప్లేసెస్ కవర్ చేస్తా అన్నాడు. లోపల పోయినాక కళ్ళు దొరుకుతుంది, ఫిష్ ఫ్రై అన్నాడు. చూడాలి. కేరళకి వచ్చినప్పటి నుంచి ఒక ఫిష్ కూడా తినలేము. ఇంకా ఇవన్నీ బోట్స్, చాలా బోట్స్ ఉన్నాయి, షికారా బోట్స్.
పండొస్తుంది అయితే బోట్ ఎక్కేసినాం. ప్రైస్ ఒకటి మాట్లాడితే బోట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం సెటిల్ చేసుకొని ఇది వచ్చేసి హౌస్ బోట్, హౌస్ బోట్. ఇవన్నీ మనకి రెస్టారెంట్, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆపుతుండు. ఇక్కడ ఒక చిన్న పాండిచేరి రెస్టారెంట్ ఉంది. కళ్ళు ముందర She's chasing skies I've never named while I stay ఊటాయం అందరిని ఎక్కించుకొని ఎవరింటి దగ్గర డ్రాప్ చేసేస్తుంది. keeps pulling at my chain. మనకి కళ్ళు, చేప ఆగురా, ఒక్క నిమిషం ఆగురా. ఎవరు నన్నా? అరే గుండు, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బోట్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. విగ్రహం ఎంజాయ్ చేసినావు? సూరపోన్ వాడు వండుకోరు మంచిగా ఎంజాయ్ చేసినావా? బర్త్డేనా? 1500 బర్త్డేనా అంటున్నా. వాడు ఇంకొక ప్లేస్ మిస్ చేసిండు కదా మరి. ఇంకొక ప్లేస్ మిస్ చేసిండు కదరా. అదే ఫోటో పాయింట్ షూటింగ్ ప్లేస్ ఒకటి మిస్ అయింది. 2 hours టైం పడుతుంది. ఇక లైట్ తీసుకుని 1 hour ఉంది. డెస్టినేషన్ వచ్చేసి అల్పి నుంచి కొల్లం తీసుకెళ్తున్నాం. ఇక అల్పి అయిపోయింది. బోటింగ్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసినాం. అయిపోయింది అల్పి. అయితే నైట్ చాలా లేట్ అయిపోయింది. రూమ్స్ అసలు ఇటు ఏం దొరకలేదు. చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాం అంటే అనంత పద్మస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 7 అంట. మళ్ళీ 9 నుంచి 10 వరకే. ఓన్లీ గంటనే ఉంది టైమింగ్స్. సో తొందరగా లేచి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి. చూనికి రూమ్ చాలా బాగుంది, లగ్జరీ. ఏమేమంటారు అన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. బాల్కనీ వ్యూ ఇది. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఓన్లీ ఇంకొక హాఫ్ అవర్ ఉంది. అదే అన్నమాట టెంపుల్, అనంత పద్మస్వామి టెంపుల్. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. ఏమున్నా ఇక్కడనే పెట్టుకోవాలి. ఇవే లాకర్స్, ఇవే లాకర్స్. ఇవన్నీ ఏమున్నా ఇక్కడే పెట్టుకోవాలి. ఇది టెంపుల్. చెరువు అంట. ఇక్కడ
అన్ని ఫోన్స్ ఎక్కడైనా పెట్టేసి వెళ్ళిపోవాలి మనం. మనకైతే దర్శనం అయిపోయింది టెంపుల్ది. మా వాళ్ళు మొత్తం మా వాళ్ళు ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తాడు. మొత్తానికి అయితే కంప్లీట్ అనంత పద్మస్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. లోపల స్వామి అయితే చాలా బాగున్నాడు. ఇవన్నీ షాపింగ్ మాల్స్. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి అజ్మలై. ఈ నుంచి బీచ్ నుంచి 4.1 కిలోమీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అజ్మలై. బాగుంటుంది. శివన్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ. బీచ్ పక్కన శివుని స్టాచ్యూ ఉంటుంది కదా. నెక్స్ట్ మనం చూడబోయేది అదే. వచ్చేసినాం దగ్గర దాకా. గుడి లోపలికి ఎంట్రన్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్ టైప్ ఉన్నాయి మొత్తం. చూడండి, డిఫరెంట్ టైప్ ఎంట్రన్స్. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ లైన్స్ ఉంటాయి. ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు ఈ లైన్లు అన్నీ తిరగాలి. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి వరక్లా బీచ్. చూడవచ్చు, మనకి చూసుకోవచ్చు. మనకి ఆరెంజ్ ఎల్లో ये फोटो इसी हमें छोड़ బీచ్ పేరేంది? బీచ్ పేరేంది చెప్తామా? బీచ్ పేరేంది? బీచ్ పేరు ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళే దారి స్టార్ట్ అయింది. బీచ్కి కావాల్సిన బట్టలన్నీ ఉన్నాయి. బాయ్స్కి ఇక్కడ ఉన్నాయి. ఇవి లేడీస్వి హ్యాండ్ బ్యాగ్స్. బీచ్కి వచ్చేసినాం. చూసుకొని దిగాలి. చాలా డేంజర్గా ఉంది. ఇదే బీచ్.
జటాయి ఎక్కనీకి ఇంత రిస్క్ అడ్వెంచర్ చేయాలంటే మాకు దమ్మవుతుంది. మా పవన్ అయితే తడిసిపోయాడు ఆల్రెడీ. శివాడు బట్టలు ఇప్పిండు. వంశాడు ఇంకా రాక్సే అంటాడు. దిక్కుంటూ వెళ్ళిపోతుండు. కష్టపడి కొండ ఎక్కినాం. ఇది జిప్ లైన్స్ ఇవి. టాయు చూడ ఇది రాముడు గుడి. జై శ్రీరామ్. Yellow diamonds in the light, and we're standing ఏం లొకేషన్ రా ఇది? by side as your shadow crosses mine. What it takes to come alive. It's the way I'm feeling, I just can't deny. But I've gotta let it go. We found love in a hopeless place. 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 ఎలిఫెంట్ తిరిగే చోట అమ్మ వాళ్ళు కుకింగ్ చేస్తారు. మ్యాగీ వంశీ కుకింగ్ చేస్తుండు. వంశీ కుకింగ్ చేస్తుండు. మ్యాగీ ఎగ్ మ్యాగీ చేస్తుండు. మొత్తం చుట్టూ అడివే ఉంది. ఎలిఫెంట్స్ తిరుగుతాయని ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడ ఇందాక బోర్డు చూసిన. ఇగో ఆయన మా వంశీపై వండుతుండు. ఆకలి అవుతుంది అంతగానం. మరి దబాయించాలి, వాళ్ళే ఇస్తారు. బాగా ఎట్లా నువ్వు ఎట్లా ఇస్తున్నావు? ఏడరా 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 దిగురా నాకు వేరే చెట్లు ఏమంటే ఐడియా Your smile ఏంది like a sunrise glow, touch so soft where the seasons वो राणा जो जगह कह रहा था घूमने जाने की where the
ఎందుకు Beats fast, colors and promises. How to be brave? How can I love when I'm afraid to fall? Watching you stand. ఇచ్చేసా కార్ బెంగళూరులో కార్ అక్కడ నుంచి మళ్ళీ మనం బస్సులోకి వెళ్ళాలి అంతే 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 నైట్ 2 అవుతుంది రోడ్డు సింగిల్ ఉంది ఎవ్వరు లేరు ఒక పురుగు కూడా లేదు మా వాళ్ళు వెనకాల పడుకోరు నేను వంశీభాయ్ డ్రైవింగ్ సీట్ చేస్తాం కూడా లైట్ ఆఫ్ చేయాలి అసలు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అనిపించింది కదా Time stood still, just like a photograph. You made me feel like this will last forever. Looking in your eyes, I see my whole life. Oh, they say you know it, but you know it, and I know. Oh, promise that you'll hold me close, don't let me go. Take my heart, don't break it. Love me to my bones. All this time I've wasted. You were right there all along. You and I start gazing, intertwining souls. We were never strangers. You were right there all along. I lose my mind when I'm around you. How I come alive when I'm without you. ఫైనల్గా కేరళ ట్రిప్ కంప్లీటెడ్ హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసినాం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళినాం హ్యాపీగా జర్నీ కంప్లీట్ అయిపోయింది కార్కి ఏం కాలేదు సేఫ్గా రీచ్ అయిపోయినాం